డియర్ స్టూడెంట్స్, గుప్తుల కాలం నాటి బంగారు నాణెములను ఏమని పిలిచేవారు? సమాధానము దీనారములు. దీనార. ఒక దీనారము ఎన్ని వెండి నాణెములకు సమానము? అంటే సమాధానము 15. మరి వెండి నాణెములను ఏమని పిలిచేవారు? అంతేకాదు, గుప్త యుగంలో పెద్ద మొత్తంలో బంగారు నాణ్యాలు జారీ చేశారు. అంత సంపద గుప్తుల రాజ్యానికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కనుక గుప్తుల యొక్క ఆర్థిక వ్యవస్థ తెలుసుకోవడం ద్వారా దానికి సంబంధించిన సమాధానాలని మనం వెతుకోగలుగుతాం. చూడండి, సర్వసాధారణంగా ప్రాచీన మధ్యకాలంలో వ్యవసాయమే ప్రధాన ఆధారము. ముఖ్యంగా అప్పటి ప్రజలకి ఆధారం కానీ, ప్రభుత్వానికి ఆదాయం కానీ. ఈ కాలం నాటికి కూడా వరి, గోధుమలు, చెరకు, పత్తి వంటి పంటలు పండినాయి. సాగునీటి కోసం చెరువులు, బావులు, కాలువలను ఉపయోగించేవారు. కనుక వ్యవసాయం బాగా జరిగింది కాబట్టి భూమి పన్ను, ల్యాండ్ ట్యాక్స్ రాజ్యానికి ప్రధాన ఆదాయం అయ్యేది. సర్వసాధారణంగా పంట దిగుబడిలో 6వ వంతు పన్నుగా వసూలు చేయమని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. గుప్తులు చాలా వరకు దాన్ని పాటించారని మనం చెప్పొచ్చు. అయితే ఇవి కాకుండా ఇతర పనులు ఉండేవి. ఉద్రంగా, భాగకర, ఇతరులు చెప్పుకున్నాం మనం. అయితే వ్యవసాయ భూములు 3 రకాలుగా ఉండేవి. ఒకటి బంజరు భూములు. ఇవి రాజుకు చెందిన భూములు, బంజర్ ల్యాండ్స్. రాజు ఈ రకం భూములను ఎక్కువగా దానాలు చేసేవాడు. రెండవది ముఖ్యమైనది కిరీట భూములు, క్రౌన్ ల్యాండ్స్. ఇవి రాజు ఆధీనంలో ఉండే పంట పొలాలు. వీటి ద్వారా రాజుకి ప్రత్యేక ఆదాయం వచ్చేది. మూడవది భూస్వామ్య భూములను ఉండేవి. రాజులు బ్రాహ్మణులకు లేకపోతే ఉద్యోగులకి జీతపచార స్థానంలోనూ ఈ భూములు ఇచ్చేవాడు. ఆ భూముల నుంచి వచ్చేటువంటి రెవెన్యూ అంతా కూడా వాళ్ళకి చెందేది. కనుక భూస్వామ్య భూములు కూడా ఈ యుగంలో కనపడతాయి. అంటే దీని నుంచి మనం విషయం చెప్పుకోవచ్చు, ఈ కాలం నాటికి భూదానాలు పెరిగాయి. నిజానికి భూదానాలు ప్రారంభించినది శాతవాహనులు. వారు బ్రాహ్మణులకు అగ్రహారాలు దానం చేసేవాళ్ళు. ఏవైతే బ్రాహ్మణులకు దానం చేయబడ్డావో వాటిని అగ్రహారాలు అని పిలిచేవాళ్ళు, ఆ గ్రామాలని. గుప్తుల కాలం నాటికి బ్రాహ్మణులకు మాత్రమే కాకుండా మత సంస్థలు కూడా దానం చేసేవారు. అంతేకాదు, ఉద్యోగాలకి ఇంత జీతం అనేది ఉంటుంది. ఆ జీతం వచ్చే వాళ్ళ బదులుగా కొంత భూమినిచ్చి పన్ను వసూలు చేసుకునేవాళ్ళు. ఇది భూస్వామ్య యుగానికి బలమైనటువంటి అంశం. కనుక భూస్వామ్య యుగం ఎప్పుడు ప్రారంభమైందని ఎగ్జామినేషన్ ప్రశ్న వస్తుంది. మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది శాతవాహన యుగంలో. అగ్రహారాలు ప్రారంభమైనవి కాబట్టి. భూస్వామి ఏ కాలం నాటికి బలపడింది అంటే మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది గుప్త యుగం నాటికి. ఇదే ఉండే కొద్ది పెరుగుతుంది. ఫ్యూడల్ సిస్టమ్ అని అంటాం మనం. ఇక వర్తక వాణిజ్యాలు కనుక చూసే పని అయితే ఈ కాలం నాటికి ఒక రకంగా చూస్తే మనకి విదేశీ వాణిజ్యం కొంత తగ్గిపోయింది. రోమన్ సామ్రాజ్యం ఉంది. క్రీస్తుపూర్వం 2 నుంచి క్రీస్తు 2వ శతాబ్దం వరకు పెద్ద ఎత్తున వ్యాపారం జరిగింది అఖండ రోమన్ సామ్రాజ్యంతో అని ఇదే క్లాసులో మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పటికీ అక్కడ రోమన్ సామ్రాజ్యం దెబ్బతినిపోవడంతో తిరిగి మళ్ళీ ఐరోపా రాజ్యాల్లో చిన్న చిన్న దేశాలు ఏర్పడిపోవడంతో దాని ప్రభావం వాణిజ్యం మీద పడింది. కాబట్టి మనం విదేశీ వాణిజ్యాన్ని చాలా వరకు కోల్పోయాం, ముఖ్యంగా ఐరోపా రాజ్యాలతో. మరోవైపున దక్షిణ, తూర్పు ఆసియా దేశాలతో మటుకు సముద్ర వాణిజ్యం కొనసాగింది. అంటే ఆగ్నేయాసియా దేశాలని చెప్పుకున్నామా, ఆగ్నేయాసియా దేశాలతో వ్యాపారం కొనసాగింది. కానీ రోమన్ సామ్రాజ్యంతో ఆగిపోయింది గుప్తయుగంలో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుపెట్టుకోండి. అయితే అంతర్గత వాణిజ్యం మటుకు చురుగ్గా సాగింది భారతదేశం వరకు. పాటలీపుత్ర, ఉజ్జయిని, మధుర, తామ్రలిప్తి వంటి నగరాలు అవుతున్నాయో అవి ఈనాటికి కూడా వాణిజ్య కేంద్రాలుగానే ఉన్నాయి. మరి విదేశీ వాణిజ్యం ఆగిపోయింది కదా, ఇంత పెద్ద ఎత్తున సంపద ఎక్కడిది అంటే మనం చెప్పుకున్నాం. అంత ముందు యుగంలో ప్రపంచ వాణిజ్యమే జరిగింది భారతదేశ కేంద్ర స్థానానికి. అందువలన సంపద బాగా పెరిగిపోయి ఉన్నది. దానిని వాడుకోవడము, అభివృద్ధి పరచడము గుప్త యుగంలో జరిగింది. కానీ గుప్త యుగంలో ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది. వర్తక వ్యాపారాలు కొంతవరకు ఐరోపా సామ్రాజ్యంతో ఆగిపోయినా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా గుర్తుపెట్టుకుని ఇలాంటివన్నీ కూడా వాటిని ఎనాలిసిస్ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటాడు ఇటువంటి వాటిని. ఇక దాంతోపాటుగా వృత్తులు, పరిశ్రమలు, వస్త్రాల తయారీ, లోహ శిల్పము, ఆభరణాల తయారీ, కుండల తయారీ, ఇటువంటి చేతి వృత్తులు కూడా అభివృద్ధి చెందినాయి. నేత కార్మికులు, స్వర్ణకారులు, లోహకారులు వంటి
వృత్తి సంఘాలు ఉండేవి చెప్పుకున్నాం మనం. శ్రేణి వ్యవస్థ గురించి మీకు చాలా స్పష్టంగా వివరంగా చెప్పాను ఇంత ముందు క్లాసుల్లో. కాబట్టి ఈ శ్రేణులు ఉత్పత్తి, ధరలు, నాణ్యత, వాణిజ్య కార్యకలాపాన్ని నియంత్రించడము ఇవన్నీ చేసేవి. కాళిదాసు రచించినటువంటి రఘువంశం అనే గ్రంథంలో వాస్తుకళ, వాస్తు శిల్పాలకు చెందినటువంటి శ్రేణులు ఉండేవి అని రాశాడు ఆయన. కాబట్టి ఇది మనకు కనపడుతుంది. అందువలన పెద్ద ఎత్తున వీళ్ళు బంగారు నాణాలు వేయగలిగారు. ఈ కాలం నాటికి బంగారు నాణాన్ని దీనారము అని పిలిచేవాడు. దీనారాలు ముఖ్యంగా సముద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు, కుమారగుప్తుడు వంటి వాళ్ళు అనేక బంగారు నాణాలు వేయించారు. ఇంతకుముందు క్లాసులో మనం చెప్తున్నాం. కాబట్టి ఈ దీనారాలని సువర్ణ అని కూడా పిలిచేవాడు. సువర్ణ, దీనారం అన్న, సువర్ణ అన్న బంగారు నాణెములు గుర్తుపెట్టుకోండి. వీటితో పాటుగా వాళ్ళు వెండి నాణెములు విడుదల చేశారు. గుప్తయుగం నాటి వెండి నాణ్యాలని రూపక అని పిలుస్తాం. రూపక అంటే వెండి నాణ్యాలు. ఒక బంగారు నాణెము 15 వెండి నాణ్యములకు సమానం ఆ కాలంలో. అంతేకాదు గుప్తయుగంలో గవ్వల్ని కూడా నాణ్యాలుగా వాడేవాళ్ళు. వాటిని కౌరీ అని పిలిచేవాళ్ళు. కౌరీ అనేటువంటి గవ్వల్ని నాణ్యాలుగా వాడేది కాలంలో. మరి గవ్వలను నాణ్యాలుగా వాడడం అంటే అర్థం ఏమిటి అంటే, ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ ఏ బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి కోసం. సర్వసాధారణంగా ఇది గ్రామాల్లో జరుగుతూ ఉంటుంది. మనం చెప్పుకున్నాం విదేశీ వాణిజ్యం లేదు కాబట్టి, కేవలం దేశీయ వాణిజ్యమే కాబట్టి గ్రామాలు స్వయం సమృద్ధి చెంది ఉండేవి. అంటే ఏ గ్రామంలో ఇది పండిందో ఆ గ్రామం సరిపోయే విధంగా పంట పండేది. దాన్ని ఆయా గ్రామాల యొక్క స్వయం సమృద్ధి అంటాం మనం. అటువంటి వ్యవస్థలో తిరిగి మళ్ళీ ఆ గ్రామంలో పండినటువంటి అక్కడే మళ్ళీ వాళ్ళు తీసుకోవడం, అమ్ముకోవడం చేయడం చేస్తారు. కాబట్టి గవ్వల్ని, కౌరీల్ని కూడా నాణ్యాలుగా వాడారు. ఫాహి అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కనుక ఇవి ముఖ్యంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సినవి. తర్వాత క్లాసులో మనం గుప్తుల యొక్క సామాజిక వ్యవస్థ గురించి చెప్పుకొని గుప్తయుగాన్ని ఆగిపోయి మనము మరొక యుగంలోకి, హర్షయుగంలోకి ప్రవేశిస్తాం. ప్రస్తుతానికి స్వస్తి.